జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని ఆయన స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే ఆయన కూడా వీళ్ళు చేసిన తప్పుల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మాట్లాడేది వాళ్ళు మునగడమే కాకుండా నన్ను కూడా ముంచేశారు వీళ్ళందరూని, లేదా నాకు ఈ పరిస్థితి రాదు, ప్రజల్లో అయితే నాకు ఆదరణ ఉంది అని చెప్పి ఆయన. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆదరణ ఉంది, లేకపోతే 151 సీట్లు అప్పుడు ఎందుకు ఇస్తారు, 40% ఓట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తారు, అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. కానీ తప్పు చేసినప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు, మనం కళ్ళతో మనం చూస్తున్నప్పుడు, మన చెవులతో విన్నప్పుడు ఇది తప్పు, నా పార్టీలో ఉండి దీన్ని భ్రష్టు పెట్టిస్తారా, ఈ తప్పులు చేస్తారా, ఈ అన్యాయాలు చేస్తారా, మీకు కాదు నన్ను చూసి మిమ్మల్ని గెలిపించారు అని చెప్పి ప్రతిసారి చెప్తుంటారు. మరి ఆ తప్పులు చేస్తే అది వీళ్ళకే ఆపాదిస్తారు కదా, ఆ ఎఫెక్ట్ వీళ్ళకే పడుతుంది కదా, అది ఎందుకు ఆలోచించరు? అధికారం ఆ రకంగా ఏది ఆలోచించకుండా చేస్తుంది. ఇక వల్లభనేని అరెస్టు ఈయన పట్టించుకోకపోవడం కాకుండా, నిన్న వల్లభనేని వంశీ సీన్ చూస్తే ఆయన అసలు ఊహించలేదు అరెస్ట్ అవుతారని, కానీ అరెస్ట్ చేస్తారని. నేను బెయిల్లో ఉన్నాను కదా, నాదే ఉందిలే, ఆ కేసులో ఉన్నాము, మనం ముందస్తు బెయిల్లోనే ఉన్నాం, సేఫ్ అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ అంశంలో ఆయన్ని అరెస్టు అనగానే నిన్నంతా సినీ ఫక్కీలో జరిగిందని ఆయన చాలామందిని అప్పుడే మంది బార్బరాన్ని తీసుకొచ్చి పెట్టారట. అయితే ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, పశ్చాత్తాపడ్డారు అని చెప్పి మరొక వార్త వస్తుంది. చాలా పశ్చాత్తాపడ్డాడట ఆయన. చాలా తప్పు చేశాను నేను, అనవసరంగా కొంతమందిని నమ్మి, కొంతమంది ఆనందం కోసం అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టుగా. కన్నీళ్ళు అంటే ఓ బోరుమని ఏడ్చేయడం కాదు, ఆ బాధ ఉంటుంది కదా. హ్యాపీగా ఏసీ కారుల్లోనూ ఏసీ రూముల్లోనూ తమకి నచ్చిన ఆహార పదార్థాలతో ఎంజాయ్ చేసి నచ్చినట్లుగా తిరిగే వాళ్ళని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి ఎండలో తిప్పి స్టేషన్లో గంటలు కూర్చోబెట్టి టైంకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరకని పరిస్థితి వస్తే అది మామూలుగా ఉండదు. ఇది ఒకరోజు కాదు కదా, ఒక్కరోజు అనుకోండి, సరే ఏదో ఉపవాసం ఉన్నామో ఏదో ఉన్నామో అని చేసేస్తాం. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు వెళ్తుందో తెలియదు. చెప్పకూడి తినాల్సిన దుస్థితి, నేల మీద పడుకోవాల్సిన దుస్థితి, ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ప్రత్యేకంగా అస్సలు ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు. వాళ్ళ కుటుంబం ఆవిడ కూడా చాలా విలపిస్తున్నారు. మరొక అంశం, వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీలో గజ వణుకు మొదలైందట. వంశీనే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మరొక అంశం ఏంటి, నిన్న నేనైతే ఆ విజువల్లో ఎక్కడా చూడలేదు, నిన్న బాగా ప్రచారమైన అంశం ఏంటంటే, ఒక లేడీ పోలీస్ ఆఫీసరు వంశీ చెంప చెల్లు అనిపించారట. అది ఒకటి బాగా వైరల్ అవుతుంది. మరి విజువల్స్ అయితే నేను చాలా చూశాను, మరి ఎక్కడ జరిగిందో చాలామంది ఉన్నారు కాబట్టి. దానికి కారణం ఏంటి, పోలీసులు తనను తీసుకువెళ్తున్నప్పుడు, పోలీసులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళతో ఆయన ఫోన్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లాక్కుంటే ఆ ఫోర్స్లో అంది. అది మరీ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, దాని మీద మరీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక అంశం ఉన్నది అంటే ఇది అని నిర్ధారించే పరిస్థితి ఉండదండి. ఎవరన్నా అంతే, చిన్నది ఏదన్నా అయ్యింది అంటే అది 100 రకాలుగా వెళ్తుంది. అక్కడ ఎక్కేటప్పుడు చూడండి, అది మనం గమనించవచ్చు. అక్కడ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన. అంటే దానికి ముందు ఏమన్నా జరుగుంటుందేమో, చెంప చెల్లు అనిపించేశారు, ఆ ఫోన్ లాక్కున్నారు అని చెప్పి మరొకటి నడుస్తున్నది. సో నేను ఇందాక చెప్పినట్లుగా వైసీపీ ముఖ్య నేతలు, మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ మొదలైంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఎవడో మమ్మల్ని పీకలేడు, మా ఇంటర్కి కూడా పీకలేరు, ఏం చేస్తారో చేసుకోండి, బస్తీ మీద సవాల్, మేము వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నాము, మేము సిద్ధపడే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, సిద్ధపడే మేము ఆందోళన చేస్తాం, సిద్ధపడే మేము ముందుకు సాగుతామని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోర్లు మూతలు పడిపోతున్నాయి. టెన్షన్ మొదలైపోయింది. ఎందుకంటే మాటలు వేరు, అది చేతలకు వచ్చేసరికల్లా పరిస్థితి వేరు. మాటల పరిస్థితి వేరు, చేతల పరిస్థితి వేరు. ఇప్పుడు ఆ చేతలు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే పరిస్థితి లేదు, ఆగే పరిస్థితి లేదు. ఇక గన్నవరం కథ ముగిసింది అని ప్రచారం